యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుణ్ణి ప్రేమించిన ఒక అన్యురాలకి దేవుడిచ్చిన ప్రతిఫలమును గూర్చి మనకు తెలియజేసే గ్రంథమే రూతు గ్రంథం. దేవుణ్ణి ప్రేమించిన ఒక అన్యురాలను గూర్చి, అన్యురాలకు దేవుడు ఇచ్చిన ప్రతిఫలమును గూర్చి మనకు తెలియజేసే గ్రంథమే రూతు గ్రంథం. ఈ గ్రంథంలో మొత్తం మనం 4 అధ్యాయాలని చూడవచ్చు. 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు కూడా మరలా 2 భాగాలుగా మనం చేస్తే, మొదటి భాగంలో మోయాబీరాలు, రూతు అనేటువంటి మోయాబీరాలు దేవునిని ఎలా ప్రేమించింది అనే విషయం మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. తర్వాత 2 అధ్యాయాల్లో ఈమె చూపిన ప్రేమకు దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు అనేది 3-4 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. ఓకే, మొదటి 2 అధ్యాయాల్లో రూతు అనే మోయాబీరాలు దేవుణ్ణి ఎలా ప్రేమించింది అనే తెలియజేస్తే, చివరి 2 అధ్యాయాలు మోయాబీరాలైన రూతుకు దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు అనేది చివరి 2 అధ్యాయాల్లో మనకి కనబడుతున్నది. ఈ గ్రంథంలో మొత్తం మనం 12 సంవత్సరాల చరిత్రను చూడవచ్చు. 12 years ఆఫ్ హిస్టరీ. 12 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి సంఘటనలను ఈ గ్రంథంలో రాసి ఉంచడం జరిగింది. గడిచిన భాగంలో చెప్పినట్టుగానే న్యాయాధిపతులు ఏలిన కాలంలో జరిగిన ఒక సంఘటన లేదా ఒక కుటుంబంలో జరిగిన విషయమే ఈ యొక్క రూతు గ్రంథం. సో న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని చదివేటప్పుడు న్యాయాధిపతుల గ్రంథంతో మనం కలిపి దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రంథం కూడా న్యాయాధిపతుల కాలమునకే సంబంధించినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలోని విషయాలు యూదా గోత్రములోని ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలుగా ఉన్నాయి. ఈ గ్రంథంలో ఉన్న విషయాలు యూదా గోత్రములోని ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలుగా ఉన్నాయి. ఇంకొక విషయం మనం ఇక్కడ ఏం గమనించాలంటే, గడిచిన భాగంలో టువర్డ్స్ ద ఎండ్, అంటే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో చివరి భాగానికి వచ్చినప్పుడు 2 గోత్రాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. ఏంటి అవి? దాను, బెన్యామీన్. ఇందులో వర్స్ట్ అని చెప్పుకున్న గోత్రం ఏంటి? వీళ్ళకంటే పనికిమాలిన గోత్రం ఇంకేది లేదు అన్నట్టుగా చెప్పుకున్న గోత్రం ఏంటి? బెన్యామీన్ గోత్రం. ఎందుకంటే ఆ విధమైన చెడ్డ కార్యాన్ని వాళ్ళు చేసి వారి సంఖ్యను కూడా వారు గణనీయంగా తగ్గించుకున్నారు. చాలామంది వారి యొక్క ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. అయితే ఎందుకు నేను దాన్ని గుర్తు చేస్తున్నానంటే, బెన్యామీను గోత్ర సరిహద్దుకు 2 మైళ్ళ దూరంలో ఈ యొక్క రూతు గ్రంథంలో ఉన్న సంఘటనలు జరిగాయి. అందరికి అర్థమైందా? బెన్యామీనీలు ఉన్నటువంటి ఆ గోత్రానికి సంబంధించిన సరిహద్దుకు సరిగ్గా 2 మైళ్ళ దూరంలో ఈ రూతు గ్రంథంలో ఉన్న సంఘటనలు జరిగాయి. కానీ ఇక్కడ పరిస్థితి అనేది పూర్తి భిన్నంగా ఉంది. వాళ్ళు ఉన్నట్టుగా, వారు ప్రవర్తించినట్టుగా ఇక్కడ పరిస్థితులు లేవు అనేది మనం గమనించాలి. సరే, ఇప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి? ఈ గ్రంథం మనకి ఏమి నేర్పిస్తుంది? ఈ గ్రంథం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠాలేంటి అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, న్యాయాధిపతులు ఏలిన కాలంలో వచ్చిన కరువు గురించి రూతు గ్రంథం మాట్లాడుతూ ఉంది. దేని గురించి? న్యాయాధిపతులు ఏలిన కాలంలో వచ్చిన కరువు గురించి రూతు గ్రంథం మాట్లాడుతుంది. నేను ఎందుకు మాటికి న్యాయాధిపతులు ఏలిన కాలం అని గుర్తు చేస్తున్నానంటే, న్యాయాధిపతుల గ్రంథంలో మనం అది చూసాం. ఇశ్రాయేలీల ప్రజలు
ఏ విధంగా మాటి మాటికి తప్పిపోయారో. ఎన్నిసార్లు తప్పిపోయారు? ఎన్నిసార్లు? 7 సార్లు. ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతా వచ్చింది. మరలా వారు పాపం చేయటం, బానిసలు అవ్వటం, దేవుడు వారిని విడిపించడం, మరలా పాపం చేయటం, ఇలాంటిది. సో ఆ విధంగా వారు తప్పిపోతూనే ఉన్నారంటే ఒక విషయం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని న్యాయాధిపతులు ఏలిన కాలంలో ప్రజలు కలిగి ఉండలేదు. దేవునికి ఇష్టలుగా వారేమాత్రము బ్రతకలేదు అనే సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అలాంటి కాలంలో ఏమొచ్చింది? కరువు అనగానే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో కరువులు ఎందుకు వస్తాయి? ఆది కాండంలోనే మనము కనీసం 3 కరువుల గురించి చూడవచ్చు మినిమం. ఇప్పుడు అబ్రహాము కాలంలో ఒక కరువు ఉంది, ఇస్సాకు కాలంలో ఒక కరువు ఉంది, యాకోబు కాలంలో కూడా ఒక కరువు ఉంది. ఓకే, ఆది కాండంలోనే 3 కరువులు గురించిన ప్రస్తావన ఉందన్నమాట. సో అలాగా కరువులు ఎందుకు వస్తాయి? ఇంక తర్వాత ఈ ఋతు గ్రంథం తర్వాత కూడా ఇంకా కరువులు చాలా సందర్భాల్లో వచ్చాయి. కరువులు ఎందుకు వస్తాయంటే, కరువులను తీసుకొచ్చేవాడు దేవుడే. ఎందుకు దేవుడు కరువులను తీసుకొస్తాడంటే, దేవుని యొక్క క్రమశిక్షణలో భాగంగా కరువులు అనేవి దేవుడు అనుమతిస్తాడు. అంటే ప్రజలు, ఇప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు నా మాట వింటే మీకు ఆకాశం నుండి వర్షం ఉంటుంది, ఫలవంతములైన ఋతువులు ఉంటాయి, అన్నీ బాగుంటుంది. మీరు నా మాట వినకపోతే వర్షం పడదన్నాడు. వర్షం పడకపోతే మరి ఏమవుతుంది? భూమి ఎండిపోతుంది, పంట ఉండదు. పంట లేకపోతే కరువే ఉంటుంది. సో కరువుకి మూలం ఎక్కడుంటుందంటే, ఈ ప్రజలు దేవునికి అవిధేయులు అవ్వటం, ప్రజలు దేవునికి వ్యతిరేకులు కావడం. అందుకు కరువు అనేది దేవుడు అనుమతించడం జరుగుతుంది. సో వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి, మరలా దేవుని వైపు వారు మళ్ళే విధంగా చేయడానికి దేవుడు కరువులు అనుమతించేవాడు. ఒక విషయం మనం ఏం గమనించాలంటే, కరువు వచ్చినప్పటికీ కరువులో దేవా నువ్వే మా దిక్కని ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారందరినీ కూడా దేవుడు కరువులో కాపాడాడు. అందరికి అర్థమైందా? కరువు వచ్చినప్పటికీ ఎవరైతే దేవా నువ్వే మా దిక్కని దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారందరినీ దేవుడు అద్భుత రీతిగా కాపాడాడు. అంతేకాకుండా ఇంకోటి ఏం గమనించాలంటే, కరువు వచ్చినప్పుడు కనానును ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళారో, కనానును విడిచిపెట్టి వేరే చోటకి, ఇప్పుడు అబ్రహాం గురించి చూస్తే అబ్రహాము కరువు రాగానే కనానును విడిచిపెట్టి ఐగుప్తుకి వెళ్ళాడు. ఇలా ఎవరైతే కరువు వచ్చిన సమయాల్లో కనానును విడిచిపెట్టి వేరే చోటకు వెళ్ళిన వారుగా ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రకరకాలైన, ఎలా చెప్పాలంటే అనవసరమైన సమస్యల్లో చిక్కుకున్నారు. ఇది చరిత్ర, గడిచిన కాలంలో జరిగినటువంటి విషయం. అయితే ఈ 2 విషయాలు ఒకవైపు పెడితే, కరువు వచ్చిన సమయంలో ఎలీమెలెకు అనేటువంటి ఈయన కుటుంబం, ఎలీమెలెకు ఆయన భార్య పేరు నయోమి, ఈ కుటుంబం వారికి వచ్చిన కరువును బట్టి దేవునికి ప్రార్థన చేస్తుంటే బాగుండేదేమో. మేమేం చెయ్యాలి, అసలు ఎందుకు ఈ కరువు వచ్చింది, మేము ఇప్పుడు ఏం చేయాలి అని దేవునికి ప్రార్థన చేసి ఉంటే బాగుండేదేమో. కానీ వీళ్ళు ఆ విధంగా దేవునికి ప్రార్థన చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే దేవుడు ఏం చేసేవాడు? మార్గనిర్దేశం చేసేవాడు. మీరు మీ జీవితాన్ని మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, అప్పుడు నేను మరలా మీకు ఆహారాన్ని ఇస్తాను, లేకపోతే ఈ విధంగా చేయండి అని దేవుడు వారికి ఏదో ఒక విషయాన్ని చెప్పేవాడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి ప్రార్థన చేయకుండా వారి యొక్క సొంత ఆలోచనను అనుసరించి, సొంత విధానాన్ని అనుసరించి ఏం చేశారంటే, రొట్టెల ఇల్లు అని పిలువబడే బెత్లెహేం ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు అనే దేశానికి వలస వెళ్ళిపోయారు. ఓకే, బెత్లెహేం అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి మోయాబు అనేటువంటి దేశానికి వలస వెళ్ళిపోయారు. మోయాబు అనేది ఇశ్రాయేలుకు శత్రు దేశం. ఏ దేశం? శత్రు దేశం. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మోయాబీలు,
ఇశ్రాయేలీలను ఎలా ఇబ్బంది పెట్టారో మీకు ఏమన్నా జ్ఞాపకం ఉందా? వీరు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు ఈ ప్రజల యొక్క జన సంఖ్యను చూసి, అమ్మో వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళని జయించాలంటే అంత సులభంగా కుదరదు అని చెప్పి వాళ్ళను శపించటానికి ఒక ఆయన్ని పిలిపించి, ఒక సోది చెప్పి ఆయన్ని పిలిపించి పథకాలేసి వాళ్ళని బలహీనపరిచే ప్రయత్నం చేసింది ఎవరు? ఈ మోయాబీలే. అర్థమైందా? అప్పుడే దేవుడు ఒక మాట చెప్పాడు, మోయాబీలు ఎవరు అసలు ఇశ్రాయేలీలతో కనెక్ట్ కావటానికి వీల్లేదు అని కూడా దేవుడు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఈ యొక్క ఎలీమెలెకు నయోమి యొక్క ఇద్దరు కుమారులకు భార్యలనుగా చేసుకోవడం కూడా జరిగింది. కానీ కొన్ని సంవత్సరాల్లోనే ఏమైందంటే నయోమి తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. ఓకే, తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది. ఇది మనకేమి నేర్పిస్తుంది? ఈ గ్రంథం నుండి మనం ఏమి నేర్చుకోవాలి అని అంటే, మొదటి విషయము, మన కఠిన సమయాల్లో దేవునిపై ఆధారపడాలి. మన కఠిన సమయాల్లో దేవునిపై ఆధారపడాలి. కఠినమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకు మంచిగా అనిపించిన దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళిపోకూడదు. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనకు మంచిగా అనిపించిన దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోకూడదు. మరి ఏం చేయాలి? దైవ చిత్తం ఏంటో పరిశీలించాలి. దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని దేవుని చిత్తం ఏంటో పరిశీలించి అడుగులు వేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మనకు నేర్పే మొదటి పాఠం. ఇక రెండో విషయానికి వస్తే, బెత్లెహేమును విడిచిపెట్టాలని నయోమి చేసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి నయోమి యొక్క కుటుంబం ఇప్పుడు ఎలా అయిపోయింది? 3 లాగా మారిపోయింది. భర్త లేడు, పిల్లలు లేరు, ఆ ఇంట్లో 3 వెధవరాళ్ళు అయ్యారు. ఆమెతో సహా 3 వెధవరాళ్ళు అయ్యారు. సో తనకింకా ఏమనిపించిందంటే నయోమికి, ఇంక నేను ఇక్కడుండి ఏం చేయాలి, ఇంకేడుండి ఇంక ఉపయోగం ఏంటి అని చెప్పి నయోమి ఇంక మోయాబులో ఉండటానికి తనకేం కారణం కనిపించలేదు. పైగా ఇంకొక విషయం ఆమె ఏం తెలుసుకుందంటే, కరువు ఉందని ఏ బెత్లెహేము ప్రాంతాన్ని అయితే ఈ నయోమి యొక్క కుటుంబం విడిచిపెట్టిందో, దేవుడు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు దర్శించి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ చక్కగా సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడన్న సంగతి ఆమె చెవిని పడింది. ఇంకెక్కడెందుకు ఉండాలి అసలు, నేను మా ఊరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి తన యొక్క సొంత ప్రాంతానికి అనగా బెత్లెహేముకు వెళ్ళడానికి నయోమి నిర్ణయం చేసుకుంది. అయితే ఇప్పుడు తాను బెత్లెహేముకు వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళిద్దరెవరు కోడళ్ళు ఉన్నారే, మోయాబు దేశానికి చెందిన 2 కోడళ్ళు. వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకెళ్తే అక్కడ వీళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో నయోమికి ఒక అవగాహన ఉంది. కాబట్టి వీళ్ళ జీవితము అక్కడ ఏమాత్రము అంత సంతోషభరితంగా మారకపోవచ్చు అన్న ఉద్దేశంతో నయోమి ఏమని చెప్పిందంటే, అమ్మ మీరు తిరిగి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకంటే వీళ్ళు వేరే దేశానికి చెందిన వాళ్ళు. ఇశ్రాయేలీలు ఎవరో కూడా వేరే స్త్రీలను, అంటే వేరే దేశానికి చెందినటువంటి స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వీళ్ళకి మరలా పెళ్ళయ్యే అవకాశము, మరలా కుటుంబము ఏర్పడే అవకాశాలు తక్కువ. పైగా విధవరాళ్ళు ఏమో ఎలా ఉంటాయో అని చెప్పేసి నయోమి వారిని పంపించి వేయడానికి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని నయోమి ప్రోత్సహించింది. అయితే జాగ్రత్తగా వినండి. నయోమి ఈ మాట చెప్పగానే పెద్ద కోడలైన ఓర్ప అనే ఆమె సరే అత్త అని చెప్పి తన భవిష్యత్తును వెతుక్కుంటూ అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మరి రెండవ కోడలు, ఆమె పేరు రూతు, అదే ఈ గ్రంథానికి పెట్టిన పేరు.
ఈవిడ నయోమిని విడిచిపెట్టడానికి ఏమాత్రము ఇష్టపడలేదు. ఏమంటదంటే, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నన్ను విడిచిపెట్టమని, వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని నాతో ఇంక అసలు చెప్పొద్దు. నువ్వు నేను వేరవ్వాల్సి వస్తే అది చస్తేనే, మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయలేదు అని చెప్పి గట్టిగా వాళ్ళ అత్తతో చెప్పి వాళ్ళ అత్తతో పాటే బెత్లెహేముకు ఆమె చేరిందిగా ఉంది. ఇప్పుడు ఒక విషయం గమనించండి, వీళ్ళిద్దరూ 2 నిర్ణయాలు చేసుకున్నారు. ఓర్పా ఏమి నిర్ణయం చేసుకుంది? అత్తను వదిలిపెట్టడానికి నిర్ణయం చేసుకుంది. రూతు ఏమి నిర్ణయం చేసుకుంది? అత్తను హత్తుకోవటానికి నిర్ణయం చేసుకుంది. అర్థమైందా? ఇప్పుడు అత్తను వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్న ఓర్పా గురించి ఇంకా అసలు ఎక్కడా లేదు బైబిల్లో. అసలు ఆమె ఏమైందో, మళ్ళీ పెళ్లి చేసుకుని ఉండొచ్చు, పిల్లలు పుట్టిండొచ్చు, అదొక కుటుంబంగా ఏర్పడి ఉండొచ్చు, ఇంకంతే. ఆమె గురించి ఎవరికీ అవసరం లేదు. కానీ రూతు విషయానికి వస్తే, రూతు తన అత్తను హత్తుకున్నటువంటి విధానాన్ని బట్టి గొప్ప చరిత్రలో తనకు కూడా కొంత భాగం దక్కింది. దీన్ని బట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే, రెండవ పాయింట్, మన నిర్ణయాలే మన జీవితాన్ని రూపొందిస్తాయి. మన నిర్ణయాలే మన జీవితాన్ని రూపొందిస్తాయి. మనము ఏ నిర్ణయం చేసుకుంటామో, ఎలాంటి నిర్ణయం చేసుకుంటామో దానిని బట్టి మన జీవితం అనేది రూపొందుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా నిర్ణయాలు అనేవి కీలక పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు రూతు చేసుకున్నటువంటి నిర్ణయము ఒక గొప్ప స్థితిలోనికి ఆమెను హెచ్చించింది. జస్ట్ మనం డిఫరెంట్గా ఆలోచన చేస్తే, మోయాబు దేశంలో ఒకవేళ నయోమి మాట ప్రకారంగా రూతు గనక తిరిగి అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే ఏం జరుగుండేది? మోయాబు దేశంలో ఒక సాధారణమైన మహిళగా రూతు యొక్క జీవితము సమాధైపోయేది. కానీ తాను అత్తను వెంబడించటానికి, నయోమిని హత్తుకోవటానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆమె ఉన్నత స్థానానికి హెచ్చింపబడింది. ఇంకా చెప్పాలంటే ఉన్నతమైనటువంటి జీవితం, గొప్ప జీవితాన్ని పొందుకోవటానికి అది కారణమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో కూడా రూతుకు పేరు దక్కింది. ఇంకా చెప్పాలంటే పాత నిబంధన అంతట్లో మాటి మాటికి మనం పలకరించుకునే ఒక పేరు ఏంటి? మాటి మాటికి ఎటు పోయినా ఆయన వస్తానే ఉంటాడు. అసలు ఇశ్రాయేలు చరిత్ర మొత్తం కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఒక్క ఆయన కోసం చూస్తూ ఉంటారు. ఎవరైనా? దావీదు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర చూస్తే ఇలా వెళ్ళిన చరిత్ర దావీదు టైంలో పీక్స్లో ఉంటుంది అన్నమాట. హయ్యెస్ట్, ఒక పినాకిల్ స్టేజ్కి వెళ్ళినట్టు. ఇలా ఆ యొక్క చరిత్ర అనేది హెచ్చింపబడి దావీదు సమయానికి వచ్చేసరికి 1000 BC అనుకుందాం. దావీదు సమయానికి వచ్చేసరికి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి అది వేరే విషయం. సో ఇశ్రాయేలు ప్రజలు దావీదు వైపు ఎల్లప్పుడూ కూడా ఒక గొప్ప రాజుగా చూస్తూ ఉంటారు. అందుకే యేసయ్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమని పిలిచారు? యేసయ్యని దావీదు కుమారుడా. సో ఇప్పుడు ఈ దావీదు గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రూతు దావీదుకు ముత్తవ్వ. రూతు దావీదుకు ముత్తవ్వ. ముత్తవ్వ అంటే అర్థమైందా? ముత్తాత భార్య అన్నట్టు. సో చూడండి ఎంత గొప్ప స్థానాన్ని రూతు పొందుకుందో. కాబట్టి మనకు ఈ యొక్క విషయం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, రూతు యొక్క జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం చేసుకుంది. ఆ టైంలో కరెక్ట్ నిర్ణయం చేసుకోకపోతే అసలు లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోయేది, అటో ఇటో తిరగబడిపోయేది జీవితం. కానీ ఆ సమయంలో రూతు సరైన నిర్ణయాన్ని చేసుకున్న విధానాన్ని బట్టి ఆమె జీవితము ఒక ఉన్నతమైన రీతిలో నిలబెట్టబడింది. కాబట్టి మనము సరైన సమయంలో సరైన నిర్ణయాలు చేయడం
చాలా చాలా కీలకం. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు చేసుకుంటూ సుందరంగా మన యొక్క జీవితాన్ని మలచుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, మనం మన యొక్క జీవితంలో దేవునిని మనుషులను ప్రేమించుటకు నేర్చుకోవాలి. మీ బ్యాడ్ లక్ అనుకోండి, రాయట్లేదు. దేవునిని మనుషులను ప్రేమించుటకు నేర్చుకోవాలి. ఈ గ్రంథంలో అటు ఈ రూతు అనేటువంటి ఈ వ్యక్తి అటు దేవుణ్ణి ప్రేమించింది, ఇటు మనుషులను కూడా ప్రేమించింది. తాను ఆరాధించి వచ్చినటువంటి మోయాబు దేవుళ్ళ కంటే, మోయాబు దేవతల కంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆమెకు నిజమైన దేవుడుగా కనబడ్డాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆమెకు నిజమైన దేవుడిగా కనబడ్డాడు. అయితే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటి తెలుసా? ఇప్పుడు దేవుణ్ణి, ఒక వ్యక్తి దేవునికి దగ్గర అవటానికి, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించటానికి, ఒక వ్యక్తి దేవుని మీద అమితమైన ప్రేమ అభిమానం పెంచుకోవటానికి కొన్ని పరిస్థితులు కారణమవుతాయి. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తున్నాడు, వాళ్ళ దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చేస్తున్నాడు, వాళ్ళ దేవుడు వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తున్నాడు. ఇలాంటివి విన్నప్పుడు దేవుణ్ణి ఒక హీరోలాగా భావించి, దేవుణ్ణి ఒక గొప్ప వ్యక్తిగా భావించి దేవునికి ఆకర్షితులు అవ్వడం సహజం. కానీ ఇక్కడ రూతు ఏ సమయంలో దేవుని మీద విశ్వాసం ఉంచిందో చూడండి. నేను ఒక మాట చెప్పాలంటే, దేవుని గురించి నయోమి తన మనసులో వేరే విధమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్న సమయంలో రూతు దేవుని మీద అమితమైన ప్రేమను పెంచుకుంది. ఇంకా చెప్పాలంటే, ఏ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలను శిక్షిస్తూ వారి మీదకి కరువులు కాటకాలు తీసుకొస్తున్నటువంటి వాడుగా ఉన్నాడో అవి రూతు కల్లారా చూసింది, తెలుసుకుంది. అలాంటి దేవుణ్ణి రూతు ప్రేమించటానికి ముందుకొచ్చింది. ఇది మనకు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పుతుందో ఆలోచన చేయండి. సో దేవుడు తన ప్రజలను శిక్షిస్తున్నటువంటి సమయంలో కూడా రూతు దేవుణ్ణి ప్రేమించగలిగింది. ఆ ప్రేమను బట్టి తన అత్తను హత్తుకొని ఆ అత్తకు ఎంతో నమ్మకంగా రూతు సేవ చేయగలిగింది. ఒక మాట గమనించండి, దేవుణ్ణి ఇంతగా రూతు ప్రేమించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో ప్రియమైనదిగా రూతు మారిపోయింది. సమూయేలు గురించి చిన్నపిల్లలకి పాఠాలు తయారు చేస్తూ ఉన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 2:26 ఏముంటుందంటే, సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను ఒక మాట ఉంటుంది. దయ అనగానే మనం వేరే రకాలుగా ఆలోచిస్తాం, కానీ ఇంగ్లీష్లో అక్కడ ఏం రాశాడంటే ఫేవర్ అని రాశాడు. ఫేవర్ అంటే అర్థం ఏంటంటే, మనం కొన్నిసార్లు అడుగుతాం, నీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటాం. ఫేవర్ అనే పదము ఫేవరెట్ అనే పదానికి సంబంధం కలిగింది. దాని గురించి వ్యాఖ్యానిస్తూ మాథ్యూ హెన్రీ అనే ఒక వ్యాఖ్యానికర్త ఏమంటాడంటే, శామ్యూల్ బికేమ్ ఏ డార్లింగ్ ఆఫ్ హెవెన్ అన్నాడు. అంటే దేవునికి, పరలోకములో ఉన్నటువంటి దేవునికి ప్రియమైన వ్యక్తిగా సమూయేలు మారిపోయాడు. ఇక్కడ రూతు యొక్క జీవితం కూడా, షీ బికేమ్ ఏ ఫేవరెట్ టు గాడ్. దేవునికి ఒక ప్రియమైన వ్యక్తిగా రూతు మారిపోయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, రూతు దేవుణ్ణి ప్రేమించింది, దానికంటే ముఖ్యంగా తన అత్తను ప్రేమించినటువంటి విధానం. దాన్ని బట్టే బెత్లెహేము ప్రజలందరూ రూతు గురించి చర్చించుకోవటం మొదలుపెట్టారు. బెత్లెహేములో రూత్ ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది, ఒక చర్చనీయ అంశంగా మారిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం మన తోటి మనుషులను ప్రేమించకుండా, మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమించకుండా, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటే అది మోసం, మనల్ని మనం మోసం చేసుకోవటమే. ఎందుకంటే యోహాను భక్తుడు సూటిగా అడుగుతాడు. ఏమడుగుతాడంటే, కంటికి కనబడుతున్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే కంటికి కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఎలా నమ్మాలి?
ఇప్పుడు రూతు నయోమి ఎదుట నయోమి రూతు కళ్ళెదుట కనబడుతుంది. ఒక వృద్ధాప్యంలో ఉంది, భర్త లేని స్థితిలో ఉంది, తనకు తాను సహాయం చేసుకోలేని స్థితిలో భవిష్యత్తులో వస్తాయి. యవ్వన కాలంలో ఉన్నటువంటి రూతు నయోమిని అంటిపెట్టుకొని ఎంతో ప్రేమను కనబరిచినటువంటి వ్యక్తిగా ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది మొదట పరిశీలించుకోవాలి. మన కష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నామా? దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు కొన్ని నష్టాలు, సమస్యలు మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నప్పుడు, బెత్తం దెబ్బలు మనం తినాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నామా, లేదా రూతు వలె ఆయనను ఇంకా ఎక్కువగా ప్రేమించటానికి ప్రయాసపడే వారంగా ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న. రెండవది, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనం, మన తోటి వ్యక్తులను ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాం, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా ప్రేమిస్తున్నాం అనేది కూడా మనము ఆలోచించుకోవాలి. ఇది మూడవ విషయం. నాలుగవది, ధైర్యము వినయము కలగలిసిన జీవితం కావాలి. ధైర్యము వినయము కలగలిసినటువంటి జీవితం. ఈ రెండు గుణాలు రూతులో మనం చూడవచ్చు. అందరికి అర్థమైందా? ఈ రెండు గుణాలు రూతు కలిగి ఉన్నట్టు ఈ గ్రంథంలో మనము చూడవచ్చు. పరాయి దేశంలో బెత్లెహేమ్కి వచ్చింది కదా, బెత్లెహేమ్కి వచ్చిన తర్వాత తన దేశం కాదు కదా, వేరే దేశానికి వచ్చినప్పటికీ పరిగ ఏరుకోవడానికి వెళ్ళే అంత ధైర్యం రూతుకుంది. అరే, ఇది మన దేశం కాదే, మన ఊరు కాదే, ఇక్కడ నేను ఎలా పరిగ ఏరుకునేది? పరిగ అంటే తెలుసా మీకు? కొంతమందికి తెలియదేమో. పరిగ అంటే ఏంటంటే, పంటను కోసిన తర్వాత కొంత వదిలేస్తారు పేదలకి, తర్వాత తల్లిదండ్రులు లేని వారికి, విధవరాళ్లకు. ఇశ్రాయేల్ దేశంలో పద్ధతి ఇది. కొంత వదిలేస్తారు. ఆ వదిలేసిందంతా కూడా వీళ్ళు వచ్చి ఏరుకొని దానితోటి జీవనం గడిపేవారుగా ఉంటారు. అది ఆ పరిగ ఏరుకోవటానికి నాకు తెలియదే, నేను కొత్త మనిషిని కదా, ఎక్కడికి వెళ్ళేది, ఎలా వెళ్ళేది అని చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు రూతు. ధైర్యం ఉంది ఆమెకి. పరిగ ఏరుకోవడం, పరాయి దేశంలో పరిగ ఏరుకోవడానికి వెళ్ళగలిగినంత ధైర్యం రూతుకుంది. అయితే అంతేకాదు, అంత ధైర్యం రూతుకున్నప్పటికీ నేను వెళ్ళి వచ్చేదా అని అడిగే అంత వినయం కూడా రూతుకుంది. నేను వెళ్ళి వచ్చేదా అత్త, నీకు ఇష్టమైతే నేను పలానా చోటకెళ్ళి పరిగ ఏరుకొని వస్తాను అని అడిగే అంత వినయం కూడా రూతుకుంది. చూడగానే చాలా వినయం కలిగిన వ్యక్తి అని మనకు కనబడుతుంది. కానీ వినయం కలిగిన వ్యక్తి అన్నంత మాత్రాన భయస్థురాలైతే కాదు రూతు. చాలా ధైర్యం కలిగిన వ్యక్తి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రెండు గుణాలు ఎవరిలో ఉన్నా వాళ్ళు ఇట్టే మనల్ని ఆకర్షించగలుగుతారు. అసలు ఆ బ్లెండింగ్ అనేది సాధారణంగా సాధ్యం కాదు. ఆ రెండు కలవడం. ఎందుకంటే ఈ లక్షణాలను గురించి మనం ఆలోచన చేస్తే, ధైర్యం ఉన్న వాళ్ళకి వినయం ఉంటుందా? ధైర్యం ఉంటే తగ్గింపు ఉంటుంది. నేను ఏమన్నా చేయగలనన్న అహం ఉంటుంది అన్నమాట. నేనేమైనా చేయగలను అనేటువంటి ఆ ధైర్యం లోపల ఉన్నప్పటికీ, నేను చేయడానికి నాకు కొన్ని పర్మిషన్స్ కావాలి అనేటువంటి ఆ వినయం అనేది మనం కలిగి ఉండాలి. లేకపోతే వినయాన్ని కలిగి ఉండి భయస్థులుగా బ్రతకూడదు, ధైర్యంగా కూడా జీవించగలగాలి. కాబట్టి నిజానికి ధైర్యం ఉంటే వినయం లేక, వినయం ఉంటే ధైర్యం లేక కొనసాగేవారుగా చాలామంది ఈ లోకంలో ఉంటూ ఉండగా రూతు వారికి భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఈ మాటలు వింటుండగా మనం ఏ గుంపుకు చెంది ఉన్నామనేది ఆలోచన చేసుకొని ఈ లక్షణాలను మన యొక్క జీవితంలో అవలంబించడానికి ప్రయత్నం చేద్దాం. ఐదవది, చాలా ముఖ్యమైనది. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ పాయింట్ మీకు అర్థమైతే రూతు గ్రంథం అర్థమైనట్టే. ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే రూతు గ్రంథం అంతా అర్థమైన వ్యర్థమైనట్టే. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఐదవ విషయం, దేవుడే మన సమీప బంధువు.
దేవుడే మన సమీప బంధువు. రూతు గ్రంథాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి మనకు 2 విషయాలు అర్థం అవ్వాలి. ప్రాముఖ్యంగా ఈ 2 విషయాలు అర్థం అవ్వాలి. ఒకటి ఏంటంటే బంధుధర్మము అనండి, బంధుధర్మము అదొకటి అర్థం కావాలి. రెండోది ఏంటంటే వివాహం విషయంలో ఇశ్రాయేల్లో ఉన్న సామాజిక ఆచారం ఒకటి ఉంది, అది అర్థం అవ్వాలి. ఇవి 2 అర్థమైతే ఈ గ్రంథం మనకు బాగా అర్థమవుతుంది. ఈ 2 అర్థం కాకపోతే కొన్ని చోట్ల అపార్థం కూడా అయింది. ఓకే, సో మొదటిగా బంధుధర్మం గురించి మనం ఆలోచిద్దాం. అందరు జాగ్రత్తగా వినండి. బంధుధర్మం గురించి మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన అనేకమైన ఆజ్ఞల్లో ద ఇయర్ ఆఫ్ జూబ్లీ అనే దాని గురించిన ఒక ఆజ్ఞ ఉంది. జూబ్లీ లేకపోతే తెలుగులో సునాద సంవత్సరము. ఏంటి? సునాద సంవత్సరము. సునాద సంవత్సరము అంటే ఏంటి? జూబ్లీ అంటే ఏంటి? 50. సిల్వర్ జూబ్లీ అంటే 25. జూబ్లీ అంటే 50. అంటే ప్రతి 50 సంవత్సరాలకి జరగాల్సిన ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటో చూద్దాం రండి. ఈ 50 సంవత్సరాలకు ఒకసారి ఏం జరిగిద్దంటే, ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి కొన్ని కారణాల చేత అప్పులను బట్టో పేదరికాన్ని బట్టో ఈ కరువులు వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలు ఏర్పడితేనో అనారోగ్య సమస్యలు ఏర్పడితేనో వారికున్న ఆస్తులు అమ్మకానికి పెట్టేయడమో తాకట్టుకు పెట్టేయడమో జరిగితే, అందరు వింటున్నారా? తాకట్టుకు పెట్టేయడమో జరిగితే వీళ్ళు మరలా కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఆ అమ్మకానికి పెట్టినవి మరలా తిరిగి కొనుక్కోవచ్చు. ఏ ఆస్తులు అమ్మేశారో ఆ ఆస్తులు మరలా తిరిగి కొనుక్కోవచ్చు. రెండోది, వేటినైతే తాకట్టు పెట్టారో వాటిని మరలా తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇన్ కేస్ వీళ్ళు ఒకవేళ ఈ 50 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా ఎదగలేకపోయారు, ఏ ఆస్తులైతే అమ్మేశారో ఏవైతే తాకట్టు పెట్టారో వాటిని వెనక్కి తెచ్చుకునేటువంటి సమర్థతను సంపాదించుకోలేకపోయారు. అలాంటి పరిస్థితిలో ఏం జరిగిద్దంటే వీళ్ళు అమ్మేసిన ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ 50 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వాళ్ళకు వస్తాయి. అందరికి అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమైంది? అసలు పేదరికం ఉండదు ఇంకా. అప్పుడు రిచ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగదు. ధనవంతులు రోజు రోజుకి పెద్దోళ్ళు అవ్వటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి 50 సంవత్సరాలకి ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ 50 సంవత్సరాల్లో పోగొట్టుకున్నవాడు మరలా తిరిగి సంపాదించుకుంటాడు. జీరోకి వెళ్ళిపోయినా కానీ మరలా కొంత ప్రిన్సిపల్ అమౌంట్ని బట్టి తిరిగి మరలా పుంజుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, అందరు గమనించండి. చిన్న విషయం ఉంది, అందరు జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే ఇప్పుడు ఈ ఆస్తి నాది అని చెప్పటానికి ఈ 50 సంవత్సరాల్లో ఈ ఆస్తి నాది అని చెప్పటానికి ఏం చెప్పాలి, ఆ ఇంట్లో ఒక పురుషుడు ఉండాలి. అందరికి అర్థమైందా? ఇప్పుడు 50 సంవత్సరాల్లో ఏం చెప్పాను? నేనే ఉన్నాను. 50 సంవత్సరాల్లో నాకు కలిగిన రకరకాలైన పరిస్థితులను బట్టి నేను నా ఆస్తి మొత్తం పోగొట్టుకుంటే నేను నా ఆస్తిని అంతటిని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు 50 సంవత్సరాల్లో నేను కష్టపడి మరలా ఆ డబ్బులన్నీ చెల్లించి దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. తెచ్చుకోలేకపోతే 50 సంవత్సరాల తర్వాత నేను అమ్మేసిన ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ మరలా తిరిగి వెనక్కి వస్తాయి. అయితే ఇప్పుడు అవి వెనక్కి వస్తాయి సరే, కానీ అవి మావి అని చెప్పటానికి నా కుటుంబంలో నేను ఉండాలి, లేకపోతే నా తర్వాత ఇంకెవరైనా నా పిల్లలు కానీ ఇంకెవరైనా మగవాళ్ళు బ్రతికి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఆ కుటుంబం తుడిచిపెట్టబడిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నయోమి కుటుంబానికి రూతు కుటుంబానికి పురుషులు ఎవరూ లేరు.
అందరికి అర్థమైందా? పురుషులు ఎవరూ లేరు. మరి ఇప్పుడు ఎలీమెలెకు బహుశా నేను చెప్పిన విధానం ప్రకారంగా తను ఏం చేసి ఉంటాడంటే ఈ ఆస్తిని తాకట్టు పెట్టాడో అమ్మేసాడో, మరి ఈ కరువు కాలంలో తాకట్టు పెట్టి అమ్మేసినటువంటి ఈ ఆస్తి 50 సంవత్సరాల సమయంలో మరలా తిరిగి వస్తుంది. కానీ మాది అని చెప్పుకోవడానికి వీళ్ళ కుటుంబంలో ఎవరు లేరు. దాన్ని క్లెయిమ్ చేయడానికి హక్కుదారులుగా పరిగణించబడే వ్యక్తులు ఎవరు లేరు. మరి ఇప్పుడు వీళ్ళకి తిరిగి రావాలంటే ఏంటి? దానికి ఒక పద్ధతి దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పిల్లలు లేకుండా చనిపోయారో చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క భార్య విధవరాలుగా మార్చబడింది కదా, ఈ విధవరాలను ఆ కుటుంబానికి చెందిన సమీప బంధువుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఏంటది? సమీప బంధువుడు ఆమెను వివాహం చేసుకోవాలి. వాళ్ళ తమ్ముడు కావచ్చు, ఇంకా దగ్గరగా. దానికి మళ్ళీ 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సమీప బంధువుడు అవ్వాలంటే 3 అర్హతలు ఉన్నాయి. అందులో మొదటి అర్హత ఏంటంటే, సమీప బంధువుడు అయ్యే వ్యక్తి రక్త సంబంధి ఉండాలి. బ్లడ్ రిలేషన్ అనేది తాను ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నాడో ఆ వ్యక్తితోటి ఆ బ్లడ్ రిలేషన్ అనేది కలిగి ఉండాలి, రక్త సంబంధిగా ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవ క్వాలిఫికేషన్ ఏంటంటే, వీళ్ళు పోగొట్టుకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని డబ్బులిచ్చి విడిపించగలిగినటువంటి సమర్థత ఉండాలి. అంటే అన్ని డబ్బులు ఈయన కాడ ఉండాలి. 3, ఆ సమీప బంధువుడికి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ ఆస్తిని విడిపించాలి అనే ఇష్టత ఉండాలి, విల్లింగ్నెస్ అంటారు. ఈ 3 ఉంటే అప్పుడు అది సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు రూతు విషయానికి వచ్చినప్పుడు, రూతు కానీ నయోమికి కానీ వారి కుటుంబానికి సంబంధించిన ఆస్తి తిరిగి రావాలంటే రూతును ఎవరైనా ఒకరు సమీప బంధువుడు వివాహం చేసుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇక్కడ. అదేంటంటే, సమీప బంధువుడు ఎవరైనా వారిని వివాహం చేసుకున్న తర్వాత వారికి పుట్టే మొదటి మగపిల్లవాడు, అందరు వినాలి, వాళ్ళకు పుట్టే మొదటి మగపిల్లవాడు ఎవరి ఖాతాలోకి వెళ్తాడంటే, రూతు భర్త ఉన్నాడే ఆ ఇంటి పేరు లెక్కలోకి వెళ్ళిపోతుంది, వీళ్ళది రాదు. ఆ ఇంటికి అతను వారసుడు అవుతాడు. ఇక ఆ తర్వాతే వీళ్ళకి సంబంధించినవి అవుతాయి. అందుకే మీరు ఇది మీ మనసులో జ్ఞాపకం ఉంటే, ఆదికాండం 38వ అధ్యాయం చదువుతున్నప్పుడు తామారు గురించి చెప్పినప్పుడు చెప్పాను నేను. సో అందుకు ఈ సంతానం మా అన్నకు సంబంధించింది అవుతుంది అని చెప్పేసి రెండో వాడు తామారుకు సంతానాన్ని ఇవ్వడానికి వెనకడుగు వేసిన వాడుగా ఉన్నాడు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ తామారు వారసుడే ఈ యొక్క అధ్యాయం, ఈ రూతు గ్రంథంలో మనకు కనబడే బోయజు అనే ఆయన. ఎంత అద్భుతమైన లింక్ ఉందో చూడండి. ఇంకా ఒక విషయం ఏం గమనించాలంటే, యెరికో పట్టణంలో వేగులు వారిని చేర్చుకొని ఆశ్రయమిచ్చిన రాహాబు అనే వేశ్య బోయజు యొక్క తల్లి. ఇప్పుడు ఇందాక నేను ఒక మాట చెప్పా, యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో రూతుకు స్థానం దక్కింది అన్నాం కదా. కానీ రూతుతో పాటు ఎలాంటి వ్యక్తులకు స్థానం దక్కిందో చూడండి. ఒక వేశ్యకు స్థానం దక్కింది, తామారు లాంటి వ్యక్తికి స్థానం దక్కింది, మోయాబీరాలైనప్పటికీ రూతుకు స్థానం దక్కింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఆ రూతును పెళ్లి చేసుకొని వాళ్ళకి పుట్టబోయే మొదటి వ్యక్తిని, మొదటి కుమారుణ్ణి ఆ ఇంటికి వారసుడిగా ప్రకటించాడు. ఇలా చేయడం ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటి, ఆ వంశం నిలబడిద్ది. రెండోది, వాళ్ళ ఆస్తి వేరే ఎవరికి దక్కకుండా వాళ్ళకే ఉంటుంది. దీన్నే ఏమంటారు? బంధుధర్మం. ఓకే, బంధుధర్మం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రూతుకు అంత బాగానే ఉంది, వాళ్ళ ఆస్తి తాకట్లో ఉండుండొచ్చు, బహుశా లేకపోతే అమ్మేసి ఉండొచ్చు. రూతును పెండ్లి చేసుకోవటానికి సమీప బంధువుడుగా వీళ్ళు గుర్తించిన వ్యక్తి ఎవరంటే బోయజ్. ఎవరు?
బోయజ్. అయితే బోయజ్ దగ్గరికి ఈ విషయాన్ని వీళ్ళు ఎలా తీసుకెళ్లారని నెక్స్ట్ పాయింట్లో చెప్తా. ఇక్కడ గమనించాల్సింది, బోయజ్ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళగానే బోయజ్ ఒక బాంబు పేల్చాడు. ఆయన ఏమంటాడు, అమ్మమ్మ నేను కాదమ్మా, నాకంటే మీకు బాగా దగ్గరున్నాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన పేరు లేదు, ఏమీ లేదు బైబిల్లో. నాకంటే బాగా దగ్గరున్నవాడు ఇంకొకడు ఉన్నాడు. ఆ వ్యక్తి కనుక కాదు అని అంటే అప్పుడు నేను ముందుకు వస్తాను అని చెప్పి ముందు అసలు ఆ వ్యక్తిని అడిగి చూద్దామని అడగటం జరిగింది. అయితే ఇక్కడ గమనించండి, ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఫస్ట్ సరే అన్నాడు. సరే అంటే ఎందుకు సరే అన్నాడు? ఆస్తిని నేను విడిపిస్తాను అన్నాడు. అయితే బోయజ్ వెంటనే ఏమన్నాడంటే, నువ్వు ఆస్తిని విడిపిస్తే సరిపోదండి, దాంతోపాటు రూతును కూడా పెళ్లి చేసుకోవాలి. రూతును కూడా పెళ్లి చేసుకోవాలనగానే ఇతను ఒక అడుగు వెనక్కేసాడు. ఎందుకు అడుగు వెనక్కేసాడంటే 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే బహుశా ఈమె మోయాబు దేశానికి చెందింది కావడం, దాన్ని బట్టి ఒక అడుగు వెనక్కేసి ఉండొచ్చు. రెండో విషయం ఏంటి తెలుసా? ఒకవేళ ఆయన రూతును పెళ్లి చేసుకుంటే వారిద్దరికి పుట్టే మొదటి కుమారుడే ఇంకా వాళ్ళకి వారసుడిగా మిగిలితే, ఆ తర్వాత ఇంకెవరో పిల్లలు పుట్టకపోతే ఏమైద్ది? వీళ్ళ ఆస్తి, ఆయన ఆస్తి మొత్తం ఎలీమెలెకు కుటుంబాలకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఎందుకంటే ఇతను వచ్చే వ్యక్తి ఎలీమెలెకు కుటుంబానికి వారసుడు. ఎలీమెలెకు కుటుంబానికి వారసుడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఆయన కొంత ఆస్తి కలిగి ఉంటాడు కాబట్టి అది ఇది మొత్తం ఆయనకే వెళ్ళిపోద్ది కనుక, అమ్మమ్మో ఇది పెద్ద డేంజర్గా ఉంది, నా ఆస్తిని కూడా నేను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి నేను వెనక్కి దగ్గుతున్నానని చెప్పేసి ఆయన పూర్తిగా వెనకడుగు వేశాడు. ఆయన పూర్తిగా వెనకడుగు వేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చారు? బోయజు ముందుకు వచ్చాడు. బోయజు ముందుకు వచ్చి రూతును వివాహం చేసుకొని ఎలీమెలెకు కుటుంబానికి సంబంధించిన ఆస్తి అంతటిని విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే చాలా చక్కగా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడో చూడండి. బోయజ్ ఇక్కడ భయపడిన ఇంకొక సమీప బంధువుడిలాగా వెనక్కి పోల, అమ్మో నాకేమన్నా అయిపోద్దేమో అనేటువంటి ఉద్దేశంతో బోయజ్ ఇక్కడ వెనక్కి వెళ్ళలేదు. ఏం చేశాడంటే తన యొక్క భవిష్యత్తును గురించినటువంటి భయాలేమి బోయజ్ పెట్టుకోకుండా పూర్తిగా దాన్ని దేవునికి అప్పగించేసి ముందడు వేశాడు. మనందరం కూడా మన యొక్క పాపములను బట్టి రూతు వలె నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాం. రూతు తన ఆస్తిని విడిపించుకోలేదు. అలాగే మనలను మనము విడిపించుకోలేని పరిస్థితుల్లో ఉండగా మనకు సమీప బంధువుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. అయితే మనం ఒకటి మాట గుర్తుపెట్టుకోవాలి, సమీప బంధువుడికి 3 అర్హతలు ఉండాలన్నాను కదా. మొదటి అర్హత ఏంటి? ఆయన రక్త సంబంధి ఉండాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరమే లేని ఆయన శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు. రక్త మాంసాల్లో పాలిభాగస్తుడయ్యాడు. 2, ఆ వ్యక్తికి విడిపించే సమర్థత ఉండాలన్నాను. అంతా వెల చెల్లించగలిగినటువంటి సమర్థత ఉండాలన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి రక్తము కార్చడము ద్వారా మన ఉన్న పాపపు బానిసత్వం అంతటి నుండి మనలకు విడుదల కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఒక పాపికి విడుదల కావాలి అంటే యేసుక్రీస్తు వారిలో తప్ప అది ఇంకెక్కడా దొరకదు. రూతుకు విడుదల విమోచన బోయజులోనే దొరికినట్టుగా మనకు విడుదల విమోచన కావాలంటే మన సమీప బంధువు అయిన యేసుక్రీస్తు వారిలో మాత్రమే అది దొరుకుతుంది. ఇది నెంబర్ 5, 5వది. ఇక 6వ విషయానికి వస్తే దేవునితో లోతైన సంబంధం మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ గ్రంథం మనకు నేర్పేటువంటి 6వ పాఠం దేవునితో లోతైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ యొక్క గ్రంథములో 4 అధ్యాయాల్లో రూతు ప్రవర్తించిన విధానం మనం చూస్తే మనకు ఒక చక్కని పాఠము ఆమె నేర్పుతా ఉంది. అదేంటంటే మొదటి అధ్యాయంలో
అసలు బోయేజు అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడన్న సంగతే రూతుకు తెలియదు. తెలుసా మోయాబులో ఉన్నప్పుడు? తెలియదు. అసలు బోయేజు అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అన్న సంగతే రూతుకు తెలియదు. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు బోయేజు ఎలా పరిచయం అయ్యాడంటే ఒక రైతులాగా పరిచయం అయ్యాడు. ఆయన తన పంట కోసుకుంటున్నాడు, ఈమె పరిగె ఏరుకోవటానికి వెళ్ళింది. తన పేదరికాన్ని బట్టి ఒక రైతులాగా బోయేజు పరిచయం అయ్యాడు, అంతే తప్ప అంతకుమించి ఎక్కువ పరిచయం లేదు. అయితే 3వ అధ్యాయంలో రూతు బోయేజుకు మరింత దగ్గరైంది. 4వ అధ్యాయంలో రూతు బోయేజుల యొక్క వివాహం అనేది జరిగింది. మనలో చాలామంది 2వ అధ్యాయంలోనే ఆగిపోతాం. ఇక్కడ ఆగిపోతాం, 2వ అధ్యాయంలోనే ఆగిపోతాం. అంటే ఏంటి? మన కష్టకాలంలో, మన పేదరికంలో, మన యొక్క ఇబ్బందుల్లో, మన సమస్యల్లో దేవుడిచ్చేటువంటి దీవెనల కోసం ఆయనను వెంబడించేటువంటి వారంగానే మిగిలిపోతాం జీవితకాలం. ఇంకంతే. అంతేగాని ఒక అడుగు ముందుకేసి 3వ అధ్యాయంలోనికి 4వ అధ్యాయంలోనికి మనం రాం. అంటే దేవుణ్ణి మరింత లోతుగా, మరింత దగ్గరగా వెంబడించేటువంటి ప్రయత్నం మనలో చాలామంది చేయలేని వారంగా ఉంటూ ఉన్నాం. అయితే రూతు గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనకు తెలియాల్సిన కీలకమైన విషయం ఇంకొకటి ఉందని చెప్పాను. ఒకటి బంధుధర్మం గురించి చెప్పాను కదా. 2వది ఏంటంటే వివాహం విషయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక సామాజిక ఆచారం గురించి తెలుసుకుంటే 3వ అధ్యాయం మనకు బాగా అర్థమవుతుంది. అదేంటంటే ఇశ్రాయేల్ దేశంలో, అందరు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మన దేశంలో పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత ఎవరు చెప్పాలి ముందు? అబ్బాయి చెప్పాలా, అమ్మాయి చెప్పాలా? అబ్బాయి చెప్పాలా? అమ్మాయి చెప్పడానికి లేదా? ఒకవేళ అమ్మాయికి ఎవరైనా నచ్చితే, అమ్మాయి పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే, నేను పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను వెళ్ళి ఆ అబ్బాయితో కానీ లేదా వాళ్ళ ఇంటోళ్ళతో కానీ చెప్పడానికి అధికారం లేదా? అవకాశం లేదా? ఉందా లేదా? ఉందా? ఇశ్రాయేల్ దేశంలో లేదు. ఇశ్రాయేల్ దేశంలో ఒక స్త్రీ ఒక పురుషునితో వివాహ ప్రతిపాదన చేయటానికి ఛాన్స్ లేదు. షీ కెనాట్ ప్రపోజ్ ఎ మ్యారేజ్. ఎ వుమెన్ కెనాట్ ప్రపోజ్ ఎ మ్యారేజ్. మొదటి అడుగు ఒక స్త్రీ వివాహం విషయంలో వేయటానికి అవకాశం లేదు. అది వాళ్ళకున్నటువంటి ఆచారం. అయితే తాను ఎవరినైతే ఇష్టపడుతుందో, ఎవరినైతే వివాహం చేసుకోవాలనుకుంటుందో, లేకపోతే నేను వివాహానికి సిద్ధంగా ఉన్నాను అనేదాన్ని తెలియపరిచే అవకాశం అయితే ఉంది. నేరుగా వెళ్ళి చెప్పటానికి లేదు, కానీ తెలియపరిచే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు తన వివాహానికి సిద్ధంగా ఉన్నట్టు తన ఇష్టతను వ్యక్తపరిచేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అందులో ఒక మార్గమే రూతు 3వ అధ్యాయంలో అనుసరించింది. ఆ మార్గం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, ఆ మార్గం ఏంటంటే పురుషుని యొక్క కాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్ట తీసి అక్కడ పడుకోవటం. రూతు చేసింది అది 3వ అధ్యాయంలో. అదేం తెలియజేస్తుందంటే, నీ కొంగు నా మీద కప్పమని అడిగితే నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నీతో వివాహాన్ని కోరుకుంటున్నాను అని తెలియపరిచి తన యొక్క ఇష్టాన్ని వ్యక్తపరిచేటువంటి విధానం. సో రూతు తను ఎంతగా బోయేజుతో వివాహాన్ని కోరుకుంటుందో ఈ విధంగా తెలియపరిచింది. దేవుని యొద్ద నుండి దీవెనలు పొందుతున్నటువంటి మనము దేవునితో లోతైన సహవాసంలోనికి వచ్చే వారంగా ఉండాలి. అది ఈ గ్రంథం మనకు బోధించేటువంటి విషయం. సో రూతు ఆ విధంగా చేయడం ద్వారా బోయజును తొందర పెట్టినట్టయింది. తొందరగా నీ నిర్ణయం ఏంటో చెప్పు. అందుకే ఆయన ఒక్క రాత్రి ఆగమ్మా, రేపు పొద్దుటికల్లా నేను నీకు విషయం చెప్తానని చెప్పటం చూస్తూ ఉన్నాం. సో మనం దేవుడిచ్చేటువంటి దీవెనలతోటి సరిపెట్టుకునే వారంగా కాకుండా ఆయనకి ఇంకా దగ్గరయ్యే వారంగా, ఆయనతో లోతైన ఆత్మీయ సహవాసాన్ని ఏర్పరచుకునేటువంటి వారంగా ఉంటూ
రానున్న మన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారి కొరకై సిద్ధపాటు కలిగి ఉండటానికి తీర్మానం చేసుకోవాలి. ఏడవ విషయం చాలా ముఖ్యమైన విషయం, ఏ వయసులో ఉన్న వారికైనా చాలా కీలకమైనటువంటి విషయం. అదేంటంటే పవిత్రతను కాపాడుకోవడం. రూతు తన యొక్క జీవితంలో విధవరాలుగా మారినప్పటికీ చాలా చక్కగా చెప్తాడు బోయజ్ ఆమె గురించి. ఏమంటాడంటే, బోయజ్తో వివాహం జరిగే వరకు కూడా నువ్వు కొద్దివారినైనను గొప్పవారినైనను యవనస్తులనైనను వెంబడించలేదు. నచ్చిన వ్యక్తులతోటి అనవసరమైన వ్యర్థమైన సంబంధాలు రూతు ఏర్పాటు చేసుకోలేదు. ఇది ప్రతి యవనస్తుడితోనూ యవనస్తురాలతోనూ వివాహమై ఒంటరిగా ఉంటున్నటువంటి వారితోనూ లేకపోతే విధవరాళ్ళుగా మారిన వారితోనూ చక్కగా మాట్లాడుతున్నటువంటి విషయం, పవిత్రతను కాపాడుకోవటం. ఇంకా చెప్పాలంటే రూతు బోయజులు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నప్పటికీ, ఒకరిని ఒకరు వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ వారి యొక్క వివాహము ఏర్పాటు అయ్యే వరకు కూడా వారు వారి యొక్క పవిత్రతను చక్కగా కాపాడుకున్నటువంటి వారుగా ఉన్నారు. సో కాబట్టి మనం కూడా అదే విధమైనటువంటి మాదిరిని మన జీవితంలో అనుసరిద్దాం. 7 విషయాలు చూసాం. 1, మన కఠిన పరిస్థితుల్లో దేవునిపైనే ఆధారపడే వారంగా ఉండాలి. 2వ పాఠం, మన నిర్ణయాలే మన జీవితాన్ని రూపొందిస్తాయి. 3వది, దేవుణ్ణి మనుషులను ప్రేమించేటువంటి వారంగా మనము ఉండాలి. 4వది, ధైర్యము వినయము కలగలిసినటువంటి జీవితం కలిగి ఉండాలి. 5వది, దేవుడే మన సమీప బంధువు అనే విషయము ఎరిగి ఆయన మనకి ఇచ్చేటువంటి దీవెన పొందే వారంగా ఉండాలి. 6వది, దేవునితో లోతైన సంబంధము ఏర్పాటు చేసుకునే వారంగా ఉండాలి. 7వది, మన పవిత్రతను కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది రూతు గ్రంథం. నేను ఒక్కొక్క పుస్తకాన్ని మీకు పరిచయం చేయడానికి గల కారణం ఏంటంటే, మీరు ఈ యొక్క గ్రంథాలు చదువుకుంటున్నప్పుడు ఇంకా మంచిగా అర్థం చేసుకుంటారని. అయితే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీరు మాత్రం చదవకుండా ఆడే పెట్టుకుంటే మాత్రం దీనివల్ల పెద్ద ఉపయోగం మీకు ఏర్పడదు. కనీసం పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేకపోయినా ఇలాంటి చిన్న చిన్న పుస్తకాలైనా ఇప్పుడు ఈ విషయాలు విన్న తర్వాత వెళ్ళి చదవండి. క్రొత్తగా చాలా చక్కగా మీరు ఈ గ్రంథాలను అర్థం చేసుకునేటువంటి వారుగా ఉంటారు.